పట్టుకున్న కుందేలకి మూడే కాలంటే మూడే కాలే అని వాదిస్తారు అండి. సో ఆ మైండ్ సెట్ ఉంటే ఎందుకు అంటే ఆ మైండ్ సెట్ అనేది మార్చుకోరు. అలానే ఈ సరౌండింగ్స్ పీపుల్ ఎలా ఉంటారు అంటే నాకు అసలు నచ్చదు ఈ సరౌండింగ్ పీపుల్స్ అంటే. ట్రోల్స్ చేసుకుంటారా, ఇంకా నా మీద ట్రోల్స్ రాలేదులే, ట్రోల్స్ రావు కూడా, అంత బేస్డ్ కంటెంట్ అయితే కాదులే. సో ట్రోల్ చేసేకైతే మంచి కంటెంట్ ఇస్తాను నేను. జస్ట్ చెప్పుకునే వరకే ఇది సిటీ, కానీ ఏం లేవు అసలు. సో నేనైతే ఇదే ఫీల్ అవుతాను. సో హలో, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. సో డైలీ సిరీస్ అనేది ప్లాన్ చేసుకుంటూనే ఉన్నాను, బట్ చేయలేకపోతున్నాను. అండ్ అలానే సో ఎందుకు మళ్ళీ డైలీ సిరీస్ కొద్ది రోజులు స్టాప్ చేసి దాని తర్వాత మనం కంటిన్యూ అయినామంటే, సో మధ్యలో ఎడిటింగ్ కి కానీ లేకుంటే ఇవన్నీ నేను నేర్చుకుంటున్నాను. సో దానికోసం అయితే కొద్దిగా డైలీ సిరీస్ అనేది ఆపేసాను. సో దానికి లేకుండా కూడా మనకు సపరేట్ గా కొన్ని థింగ్స్ అనేటివి చేసేటివి, అలా నేను ట్రావెల్ అయ్యేటివి మొత్తం అన్ని పెడుతూనే ఉన్నాను. సో ఇవాళ వచ్చేసి మనము నా వీడియోస్ ఆ సిచ్యువేషన్ మీకు ఎలా ఉంటది, ఏం చేస్తున్నాను అనేది మీకు ఎవరికి తెలియదు కదా. బిసైడ్ ఆఫ్ కెమెరాస్ ఎలా జరిగింటాయి అంటే అవన్నీ ఎలా చేసింటాము అనేది తెలియదు కదా. సో దాన్ని అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ప్రెసెంట్ అయితే ఈ బాల్ వచ్చేసి మ్యాక్స్ గాన్ కోసం అయితే కొన్నాము. సో వాడు వచ్చేసి ఇక్కడే పడుకున్నాడు. సో వాడిని ఎందుకు డిస్టర్బ్ చేయాలా, బాల్ సౌండ్ వింటేనే వాడు వచ్చేస్తాడు. సో అలా లేకుండా డైరెక్ట్ మనం బాల్ అనేది పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు మనము పర్టికులర్ గా ఒక వీడియో అనేది సెలెక్ట్ చేసుకుందాం. సో యూట్యూబ్ నుంచి ఛానల్లో ఉందో షణ్ముఖశ్రీలో నుంచి ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో దాంట్లో సిచ్యువేషన్ ఎలా వచ్చింది అలానే దాంట్లో పర్టికులర్ రీజన్ ఏమై ఉంటుంది నేను చెప్పడానికి అనే దానిపైన నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో కొట్టండి. ఏదైనా కొత్త వీడియో వచ్చిందంటే మీరే ఫస్ట్ చూస్తారు. అలానే మనకు వేరే కోర్స్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో SQL లో వచ్చేసి సర్టిఫికేట్ కూడా ఇచ్చేసారు. అలానే ఇప్పుడు వేరేదైతే స్టార్ట్ అయింది. సో ఇది సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఏ కోర్సు అనేది మీకు నేను చెప్తాను, ఓకేనా? డైలీ సిరీస్ మీరు ఇంకా చూడలేదు అంటే కన్ఫర్మ్ గా వెళ్ళి చూడండి. అలానే ఐ బటన్ లో కూడా ఇస్తున్నాను. సో ఇలా చేస్తే ఇలా అవుతుంది, సో ఇక్కడ నుంచి ఇలా అవుతుంది అనేసి. సో దాన్ని అయితే పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడైతే మనం ఒక వీడియో అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఈ వీడియో చూడలేదు అనుకుంటే ఖచ్చితంగా చూడండి. ఇది వచ్చేసి మనకు సొసైటీ చేంజెస్ అండ్ హానెస్ట్ పర్సన్ ఇన్ అ రాంగ్ వే. ఈ వీడియో అయితే ప్లే చేద్దాము. ఇప్పుడైతే నేను డైరెక్ట్ ప్లే చేస్తున్నాను. అలానే మీకు ఆ వీడియో కూడా డిస్ప్లేలోనే కనిపిస్తుంటుంది. సో ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది అలానే దాంట్లో ఉన్న థింగ్స్ ఏవేవి అయితే నేను చేశానో, సో ఇది వచ్చేసి నాకు డైలీ సిరీస్ లో అనేది ఇన్వాల్వ్ అయిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు డే 4 ఆఫ్ సిరీస్ డైలీ వ్లాగ్స్. ఇప్పుడైతే గుడి చుట్టూగా తిరుగుతున్నాము. నెక్స్ట్ గుడి అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేసి ఎక్సర్సైజ్ చేసుకుని దాని తర్వాత ఏమేం చేయాలా అనేది షెడ్యూల్ అనేది చేసుకుంటాం. సో ఈ గుడి వచ్చేసి మనకు మార్కెట్ లో బ్యాక్ సైడ్ ఆంజనేయ స్వామి టెంపుల్. ఆ టెంపుల్ లో స్వామి కూడా అడిగాడు నన్ను, సో ఇలా వీడియోస్ అనేవి చేస్తున్నావు కదా, సో పర్పస్ ఏంది అట్లానే ఏమన్నా యూస్ఫుల్ ఉందా, లేకుంటే నువ్వు ఏమేమైతే చేస్తున్నావు అవన్నీ జస్ట్ నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా అని అయితే అడిగాడు. సో మనమైతే చెప్పేసినాం. సో ఇప్పుడైతే డైలీ లైఫ్ అనేది స్టార్ట్ చేశాను. దాని తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఒక కరిక్యులర్ థింగ్స్ అనేవి చెప్పాను ఆయనకి. సో ఎందుకంటే మనము మీకు ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. సో నేనైతే మా మమ్మీకి అయితే ప్రామిస్ చేశాను. సో ఏదైనా కానీ నేను కరెక్ట్ గానే చెప్తాను అండ్ అలానే నిజమే చెప్తాను అనేసి. సో దాని అయితే ఫాలో అయ్యి ఆయనకైతే చెప్పేశాను. సో ఇప్పుడే రివీల్ చేసినాము అంటే సో అప్కమింగ్ థింగ్స్ అనేవి మనకు స్టాప్ అయిపోతాయి. సో అందుకు నేను ఈ వీడియోలో అయితే అవైతే ఏం మెన్షన్ చేయట్లేదు. ఏమైతే దీంట్లో అచీవ్ చేయాలనుకుంటున్నానో సో దాన్ని అయితే. సో వాయిస్ ఇంత క్లారిటీగా రావడానికి ఏంటంటే జస్ట్ నేను వాయిస్ అనేది ఏఐకి ఇచ్చేస్తాను. సో ఆ ఏఐ ఏం చేస్తుంది అంటే జస్ట్ మన వాయిస్ ఒకటి బ్రైట్ అంటే లౌడ్ చేసేసి దాన్ని అవుట్పుట్ అనేది మనకి ఇస్తుంది. సో ఇది బేసిక్ గా ఒక పెయిడ్ వాయిస్ కంట్రోలర్ అనుకోవచ్చు ఏఐ. సో పెయిడ్ మొత్తం అన్ని పెయిడే ఉంటాయి. సో అన్ని నేనే బేర్ చేసుకుంటున్నాను. సో ఇంకా ఇందులో మనీ వచ్చిన తర్వాత ఇంకా పీక్స్ అనేది నేను పర్చేస్ అనేది చేసుకుంటాను ఏఐ కానీ, లేకుంటే ఫ్రీ ఉన్నా కూడా వాడతాను, అలానే పర్చేస్ చేసినా కూడా వాడతాను. సో
పేమెంట్ కదా, కొంచెం మ్యాటర్ అవుతుంది నాకు. సో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా సబ్స్క్రైబర్స్ ఎక్కువ అయ్యారు అంటే మనకు ఇందులో మనీ వచ్చేది డైరెక్ట్ అక్కడ నేను షిఫ్ట్ చేసుకొని కేటగిరీ అవుట్పుట్ అనేది బెస్ట్ ఇవ్వడానికి అయితే చూస్తాను. ఓకేనా? సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము. ఫ్రీగా ఇంజనీర్ అనేది వెళ్ళిపోవచ్చు. అందులో అయితే ఈజీగా మనకు ప్రతిది కూడా అవైలబుల్ గా ఉంటుంది కదా. అందులో అయితే లేదంటే మనకు సిటీలో ఎక్కడైనా ట్రాఫిక్ లేకుండా ఇంటికి అనేది చేరుకుందాము. ఓకే, మరి కలుస్తా అయితే మిమ్మల్ని. సో ఇంటికి అయితే వచ్చేసినాము, మన రూమ్ లోకి వచ్చేసినాము. ఎక్కడైతే మనం ఎక్సర్సైజ్ చేయాలనే ఇదే నా ప్రపంచం. నా రూమ్ లోనే నా ప్రపంచం అంతా నాకు కనిపిస్తుంది. ఈ రూమ్ ని బాగా డెకరేట్ చేసినాము, అందులోనే ఇంకా డెకరేట్ చేయాలనుకుంటున్నాము. ఫాస్ట్నెస్ అనేది ఎక్కువ అయిపోయింది, సో దాన్ని మైనస్ చేసి ఉండాలా. సో దాన్ని నేను డైలీ ప్లాన్ చేసుకుంటున్నాను, ఏది ఎలా చేయాలా. రూమ్ మొత్తం డెకరేషన్ అంటే పెయింటింగ్ కానివ్వండి, లేకుంటే వాల్ డిజైన్ కానివ్వండి. నేను ఒకనే పాటించినట్టు నా రూల్స్ ఎవ్వరు పాటియరు. అసలు రోడ్లో పోతుంటాం కదా, ఎవ్వరు పాటియరు అండ్ అలానే ఏది అసలు రూల్స్ లో ఉండదు. సో అలా ఉంటది. సో అందుకే నేనేం పట్టించుకోను. జస్ట్ నేను కరెక్ట్ గా ఉన్నానా లేదా, నా పక్కన ఉన్న వాళ్ళు కరెక్ట్ గా ఉన్నారా లేదా అనేది నేను చూస్తాను. ముందు ఇక్కడ వైలెట్ కలర్ డిజైన్ ఉండే మీకు పైన కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ వైలెట్ కలర్ పైన ఒక ట్రీ వచ్చినట్టు డిజైన్ చేసినాము. ఎందుకంటే మొత్తం మేమే చేసుకుంటాం కాబట్టి మాకు దీన్ని అయితే ఈ వాల్ అయితే డిజైన్ చేసినాము. ఇప్పుడు వచ్చేసి మనము ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేద్దాము. కనిపిస్తూ ఉంటది కదా, మ్యాక్స్ గార్డ్ వచ్చేసి ఆడ పనుకున్నాడు. డోర్ తీసి ట్రై చేసినాడు కానీ నేను లాక్ చేసేసిన. ఈరోజు మొత్తం సింగిల్ గానే వాడు ఉంటే మరి నన్ను డిస్టర్బ్ చేస్తుంటాడు. మీరు ప్రీవియస్ డైలీ సిరీస్ లో చూసి ఉంటారు ఎట్లా అన్ని సదాయిస్తాడు అనేసి. ఎందుకంటే వాడితో ఆడుకోవాలా అనేసి వాడు మన దగ్గర వచ్చి పడిపోవడం కానీ లేకుంటే నన్ను కొరగడం కానీ. నాకే అసలు ఎట్లా ఉంది మళ్ళీ నా వీడియోస్ నేనే చూసుకోవాలంటే, అని చేతులు కొడగడం కానీ ఇలాంటివన్నీ చేస్తుంటాడు. సో అవన్నీ ఇప్పుడు ఈ రోజు లేకుండా లాక్ చేసేసినాను. మనమైతే ఇప్పుడు ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేద్దాము. టైం ల్యాప్స్ లోకి అనేది వెళ్ళిపోదాం. ఎక్సర్సైజ్ అన్నప్పుడు మాత్రము అసలు నాకు ఎలా ఉంటదంటే చాలా కష్టంగా ఉంటది. ఎక్సర్సైజ్ చేయాలా అలానే పుషప్స్ చేయాలా అంటే, సో కంట్రోల్ చేసుకొని అప్పుడు కొన్ని రోజులు చేశాను. బట్ మరీ స్ట్రెస్ అయిపోవడం వల్ల అస్సలు చేయట్లేదు. బట్ ఖచ్చితంగా చేసే కదే ట్రై చేస్తాను. సో ఎక్సర్సైజ్ అయితే కంప్లీట్ అయిపోయింది, మొత్తం స్వెట్ అయిపోయినాను. నేనే అసలు నమ్మలేకపోతున్నా. ఆ వీడియో ఆన్ అయిపోయినాక ఆ స్పాంటేనియస్ గా మాట్లాడడం అంటే చాలా కష్టంగా ఉంటది. ఆన్ కెమెరా కానివ్వండి లేకుంటే ఆఫ్ కెమెరా అయితే ఈక్వల్ గా అయితే అయిపోతుంది. బట్ ఆన్ కెమెరా మాట్లాడాలా అంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకు అంటే ప్రతి చెట్లు ఉన్నాయి కదా, చెట్ల వల్ల పురుగులు అన్నీ వస్తాయి. సో మొత్తం గ్రీనరీ పెట్టేసాం. సో ఇప్పుడైతే మనము టిఫిన్ తినేసి ఏం చేస్తారో చూసుకొని లేకుంటే మనమే చేయాలని చూసుకొని, మమ్మీ వచ్చేసి ఒక ఫంక్షన్ అనేది వెళ్ళింది. మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అని చెప్పే కదా నిన్న. సో నిన్న బ్లాగ్ లో రిలేటివ్స్ వాళ్ళు మనకు చాలా అవసరము అనేసి, సో మేము వాళ్ళకి అవసరము, వాళ్ళు మాకు అవసరము. దీంట్లో ఇప్పుడు ప్రొఫెషనల్ ఛానల్ అరైవ్ టెక్నికల్ ఛానల్ చెప్తున్నా కదా. సో దాంట్లో కూడా ఎందుకు ప్లాన్ చేశాను అంటే, మళ్ళీ మనము పాత స్టేజ్ అంటే నేను కంటిన్యూగా వీడియోస్ చేస్తున్నప్పుడు మొత్తం 3 ఛానల్స్ కాదు 2 ఛానల్స్ ఉంటాయి. ఒకటి షణ్ముఖశ్రీ, ఇంకోటి వచ్చేసి అరైవ్ టెక్. సో ఇది పర్టికులర్ నా ప్రొఫెషనల్ దానికోసం మాత్రమే చేసుకున్నాను. ప్రొఫెషనల్ లైఫ్ ఆఫ్ ప్రెసెంట్ డే ఆఫ్ షణ్ముఖశ్రీ అనేది దానికోసం చేసుకున్నాను. సో చూద్దాం మరి, దాంట్లోనూ వీడియోస్ వస్తాయి, దీంట్లోనూ వీడియోస్ వస్తాయి. అండ్ ప్రతిసారి ఎందుకు దీంట్లో చెప్తున్నాను అంటే, మనకు మొత్తం అన్ని దాంట్లోనూ ఒక ఎక్స్పెక్టేషన్స్ తో నేను వర్క్ చేస్తున్నాను. సో దాన్ని అన్ని బేస్ చేసుకొని ఇవైతే చేసుకుంటూ ఉంటాను. 4 years బ్యాక్ నేను జిమ్ కి వెళ్ళి అక్కడ నుంచి ఒక 6 months గ్యాప్ తో నేను మొత్తం జిమ్ అనేది చేశాను. సో బాడీ అయితే ఫిట్ అలానే ఉంది, బట్ యాప్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. ఎందుకంటే మనము ఏదైనా స్ట్రెయిన్ లేకుండా చేసాము అంటే మన బాడీ అనేది ఏదైతే ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో ఆ ప్లేస్ అనేది మనకు ఎక్కువ లూజ్ అయిపోతుంది. సో నాకైతే ఈ షోల్డర్స్ అలానే మజిల్స్ అనేవి అలానే ఉన్నాయి, బట్ యాప్స్ అనేవి నాకు లూజ్ అయిపోయాయి. సో దానికి ఇదైతే కరెక్టే. జాబ్ వచ్చిన తర్వాత అయితే నేను మళ్ళీ ట్రై చేస్తున్నాను.
వేరే లెవెల్ ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేశా కదా. సో ప్రీవియస్ జాబ్లో కానివ్వండి, లేకుంటే ఇప్పుడు అప్కమింగ్ వచ్చే జాబ్లో కానివ్వండి, నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. సో యాజ్ పర్ మనీ, యాజ్ పర్ ఎంజాయ్మెంట్, యాజ్ పర్ మై థింగ్స్ ఏవైతే నేను చేయాలనుకుంటున్నానో, సో ఈ 3 థింగ్స్ నా లైఫ్లో చాలా చాలా ఇంపాక్ట్ అవుతాయి. సో దాని బేస్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్. జాబ్ కానీ లేకుంటే బిజినెస్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ నేను చేసుకోవడానికి అయితే రెడీగా ఉన్నాను. సో చూద్దాం, మరి ఫ్యూచర్ బాగానే ఉంటుంది. కానీ నేను ఎవరిని కంపేర్ చేసుకున్నాను లైఫ్లో. నేను చేసినంతగా ఎవరు చేయలేరు. అండ్ అలానే టాప్ క్రియేటర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు చేసినంత హార్డ్ వర్క్ నేను చేస్తాను. ఎందుకంటే ఫ్యూచర్కి నేను ఆ బేస్ పైన ఉండాలా అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పటి నుంచి నేను ట్రైన్ అవుతున్నాను. సో మొత్తం అన్ని షెడ్యూల్స్ లా పెట్టుకొని, లేకుంటే థింగ్స్ అనేవి మనము నేర్చుకోవడం కానీ, లేకుంటే చదువుకోవడం కానీ, ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. సో అది మనం టాప్ క్రియేటర్ అయినప్పుడు అవి యూజ్ అవుతాయి. ఓకేనా? లేదు అంటే వర్క్ స్టేషన్ లో కూడా మనకు ఈజీగానే హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే షెడ్యూల్స్ పెట్టుకున్నాము అంటే ఇది ఇక్కడ చేయాలా, ఇది ఇక్కడ చేయాలా, ఇది ఇక్కడ చేయాలా అంటే పెట్టుకున్నాము అంటే ఈజీగా మనకు ప్రతి ఒక్కటి కూడా ఈక్వలైజ్ గా అనేది వెళ్ళిపోతాయి. సో హెవీ టెన్షన్ ఉండదు, వర్క్ స్ట్రెస్ అనేది అస్సలు ఉండదు. సో అలా అయితే మనకు ఈజీగా అయిపోతుంది. సో నేను అందుకే దానికోసం ఇలా పెట్టుకుంటున్నాను. సో బయటికి ఎక్కడ వెళ్ళాము అంటే ఏదో ఒక తలనొప్పి మన మీదకి వచ్చేస్తుంది. సో దాని బదులు ఒకే ఇంట్లో కూర్చొని చల్లగా అసలు ఏసీ కిందో, కూలర్ కిందో, ఫ్యాన్ కిందో జస్ట్ నార్మల్ మన పని మనం చేసుకున్నామంటే ఎవ్వరు మనల్ని మాట్లాడారు. అలానే మనము థింగ్స్ అనేవి నేర్చుకుంటాం. సో ఓకేనా? సో నేనైతే అదే అనుకుంటాను. సో మీరు ఏమనుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి, తెలుస్తుంది నాకు. నేను కాంట్రవర్సీ పెంచుకోవాలని కాదు, జస్ట్ నార్మల్ అంతే. ఎక్సైట్మెంట్ వచ్చినా, బాధ వచ్చినా, ఏమొచ్చినా కూడా నేను అంటే లోపల పెట్టుకోలేను. ఎమోషనాలిటీ ఎక్కువ ఉంటుంది నాకు. సో దాన్ని బేస్ చేసుకొని రైన్ వచ్చినప్పుడు అంత ఎక్సైట్మెంట్ అవుతున్నాను. నాకు రైన్లో ఐస్ క్రీమ్ తినడం అంటే చాలా ఇష్టం అసలు. సో ప్రీవియస్ జాబ్లో కూడా ప్రతిసారి క్యాంటీన్ ఉంటుంది. సో ఆ క్యాంటీన్కి వెళ్ళిపోతా, ఐస్ క్రీమ్ తీసుకుంటా వర్షం వచ్చినప్పుడు. లేకుంటే ఎప్పుడైనా తినాలన్నా కూడా వెళ్ళి తినేస్తాను. సో దాంట్లో అయితే నాకు ఎలాంటి రెగ్యులేషన్స్, రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు. జస్ట్ నార్మల్ వెళ్ళిపోతా, తీసుకుని వస్తా, తింటా. ఓకేనా? వెనకాలంతా బట్టలు ఆరేసినాం కదా. స్లో మోషన్ లో కనిపిస్తుందో లేదో మొత్తం అసలు ఇంట్లో కూడా వచ్చేసి డోర్ ఓపెన్ చేసి పెట్టేసుకున్నాను ఆయన. ఈ వర్షం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కొద్దిగా షేడ్స్ ఉన్నాయా, ఆ షేడ్స్ లో నుంచి ఇంట్లోకి వస్తుంది వర్షం. సైడ్ పెట్టుకుందాము అనుకున్నాం, బట్ ఆ షేడ్స్ మళ్ళీ డ్యామేజ్ అవుతాయి, అది పక్కన పెట్టుకున్నాము అంటే అనేసి దాన్ని అయితే క్యాన్సిల్ చేసేసినాము. సో ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే నార్మల్ గానే ఉంది. సో వర్షం ఎప్పుడో కదా పడేది, ఇది హిల్ స్టేషన్ అంటారు. నాకైతే హిల్ స్టేషన్ ఏమి అనిపించలేదు ఎప్పుడు, జస్ట్ నార్మల్ గానే ఉంటది. బట్ అయినా కూడా ఈ ఊర్లో అంత లేదు. జస్ట్ నాకు నేను ఉంటున్నా అని అంతే, కానీ ఈ ఊర్లో డెవలప్మెంట్స్ లేవు, ఏం లేవు అసలు. సో ఎందుకని మరి నేను చెప్పి ఇది చేయాలా, డెవలప్మెంట్ చేసే వాళ్ళు చేసుకోవచ్చు, లేకుంటే అప్గ్రేడ్ అయ్యే వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. బట్ సిటీ ఇది అంటే జస్ట్ చెప్పుకునే వరకే ఇది సిటీ, కానీ ఏం లేవు అసలు. సో నేనైతే ఇదే ఫీల్ అవుతాను. అండ్ అలానే ఈ సరౌండింగ్స్ పీపుల్ ఎలా ఉంటారు అంటే నాకు అస్సలు నచ్చదు ఈ సరౌండింగ్ పీపుల్స్ అంటే. ఎందుకు అంటే ఆ మైండ్ సెట్ అనేది మార్చుకోరు. సో అదే దాంట్లోనే ఉంటారు, అదే అంటారు, అదే నేను ఏదో చెప్తారు కదా పెద్దవాళ్ళు, వాడు పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళంటే 3 కాళ్ళే అని వాదిస్తారు అండి. సో ఆ మైండ్ సెట్ తో ఉంటే మాత్రం అస్సలు డెవలప్ కాదు, అలానే ఇంకా దిగజారిపోతారు. ఓకేనా? మళ్ళీ చెప్పకూడదు, దాన్ని కాంట్రవర్సీ అయిపోతుంది, నాకు అవసరం కూడా లేదు. అండ్ ఎవరైతే చేసుకుంటారో చేసుకోండి. సో నేను కూడా వదిలేస్తా. ట్రోల్స్ చేసుకుంటారా, ఇంకా నా మీద ట్రోల్స్ రాలేదులే, ట్రోల్స్ రావు కూడా, అంత బేస్డ్ కంటెంట్ అయితే కాదులే. సో ట్రోల్ చేసేకైతే మంచి కంటెంట్ ఇస్తాను నేను. అండ్ వీడియో అయితే అయిపోయింది, జస్ట్ వర్షం వచ్చింది, కంప్లీట్ చేసాను వీడియో. సో ఈ వీడియో అయితే నాకు కొద్దిగా కాంప్లికేటెడ్ అనిపించింది. సో నెక్స్ట్ వీడియో ఏదైతే చేయాలనుకుంటున్నానో సో దాన్ని ఖచ్చితంగా మీకు చెప్తాను ముందే, పోస్ట్ లో కానివ్వండి, లేకుంటే ఇంకొక లైవ్ పెట్టో, లేకుంటే అలా ఏమైనా చెప్తాను. బట్ ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు నచ్చిన వీడియో ఏదైతే ఉందో సో దాన్ని కూడా కామెంట్ చేయండి. ఇంతతో అయితే వీడియో అయితే కంప్లీట్ చేసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.